తెలంగాణ రాష్ట్ర ప్రజలు నచ్చిన మెచ్చిన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి రంగాపూర్ గ్రామాల్లో నిర్వహించారు. చేగూరు గ్రామంలో స్థానిక సర్పంచ్ మామిళ్ల సంతోష్ విఠల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని, అన్ని గ్రామాల్లో ప్రజల వద్దకే అధికారులు నేరుగా వచ్చి ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వమని, అర్హులైన వారందరికీ న్యాయం చేస్తామన్నారు. గత పాలకులను గెలిపించి మోసపోయారని, అంగవైకల్యం చెందిన వారికి వృద్ధులకు ఏళ్లుగా పింఛన్లు రేషన్ కార్డులు లేవంటే సిగ్గుచేటన్నారు. ఎవరు అధైర్యపడొద్దని తెలిపారు. మీ మేలును ఎప్పటికీ మర్చిపోనని, నా కోసం చేగూరు ఉమ్మడి గ్రామం ఎంతో అండగా నిలిచిందన్నారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. మీకు ఎవరు సర్పంచ్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఎంపీటీసీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరే అప్లై చేసుకుంటే డైరెక్ట్ మీ అకౌంట్లోకి పడతాయి, మీ అకౌంట్లోనే చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టిరు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ఈ 300 ఛాన్స్ అది గవర్నమెంట్కే పోతుందన్నమాట. అది ఎన్నో కోట్ల కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాని సగం జనాభానే ఎన్ని కోట్లు అవుతుండే ఆ ఫామ్కి, అవి కూడా వాళ్ళకే వస్తుండే. అట్లా కాకుండా మన దేవతల ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్ మనం గ్రామ పంచాయతీకే వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే డబ్బులు ఎవరు ఇవ్వద్దు. ఏదైనా ఫామ్ కానీ అప్లై చేసి కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు, ఇది మీకు మేము చేసిస్తాము, మీరు మాకు డబ్బులు ఇవ్వండి అని. అట్లా ఎవరు కూడా మీరు మోసపోవద్దు. అన్ని గవర్నమెంట్ చూసుకుంటారు కాబట్టి ఏదైనా ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన కంప్లైంట్ చేయొచ్చు, మండల స్థాయి అధికారులు కంప్లైంట్ చేయొచ్చు. మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇచ్చుకోవడం అంతా అయింది కదా, ఎంత తోగలం మాత్రమే. కరెక్ట్ గుర్తుపట్టింది. ఎంత మోసుకురాకపోతే ఇరడు ఆయన కూడా మోసుకొచ్చి చూడే ఎంత తోగలం. ఈరోజు చేగూరు గ్రామానికి ప్రజాపాలన తీసుకొని రావడం జరిగింది. వాస్తవంగా 28 తారీఖు నుంచి 6 తారీఖు వరకు ఈ కార్యక్రమం. నిన్న మంచి దినము, 28 తారీఖు చాలా మంచి దినము, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఇక మంచి దినం నాడు దీన్ని స్కీమ్ తీసుకొస్తే బాగుంటుందని ఉద్దేశంతో మన రేవంత్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారు అందరం కూడా వచ్చినాం. ఎందుకంటే సమస్యలు మీ ఊరి సమస్యలు మీ ఊళ్ళోనే పరిష్కరించాలి, మీ ఊళ్ళోనే కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. వీళ్ళకి వచ్చిన మా సోదరుడు ఎమ్మెల్యే గారు శంకర్ గారికి, ఎంపీపీ గారికి, శివశంకర్ గారికి, సభకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సోదరులందరికీ, సోదరిమణులందరికీ పొరపాటు జరగకుండా మీ అందరికీ చేరవేసే బాధ్యత నేను తీసుకుంటున్నా. కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ అర్జీలు పెట్టించుకోవడానికి వచ్చినందుకు తప్పకుండా విజయవంతం చేస్తామని చెప్పి మీ అందరి దగ్గర శిరస్సు నుంచి మరొకసారి నమస్కారం చేసి